హలో అండి. హాయ్. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ మన భారతదేశంలో ఇప్పటికే ఒక 4 కేసులు నమోదయ్యాయండి. యాక్చువల్‌గా చైనాలో ఈ కొత్త వైరస్, భయంకరమైన కొత్త వైరస్ ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. కోవిడ్ తర్వాత చైనాలో మరో ఆరోగ్య సంక్షోభం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇవే కేసులు, హాస్పిటల్లన్నీ నిండిపోయాయి. ప్రతి చోట మనుషులు ముసుగులు వేసుకొని తిరుగుతున్నారు, మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. సో, ఇది మన భారతదేశంలోకి ఆల్రెడీ ఇప్పటికే ఒక 4 కేసులు నమోదయ్యాయి కాబట్టి అసలు హెచ్ఎంపివి అంటే ఏంటి? అసలు ఈ వైరస్ మనకి రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఒక్కసారి పిన్ పాయింట్ గా చెప్తానండి. ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది శ్వాసకోశ వైరస్ అన్నమాట. సో ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది. వయసు పరిమితి లేనప్పటికీ ఈ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లలు, వృద్ధులకు, తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులకి ప్రమాదం అన్నమాట. లక్షణాలు ఏముంటాయంటే అండి, దగ్గు, జ్వరం, ముక్కు మూసుకుపోవడం, అలాగే శ్వాస ఆడకపోవడం, ఇంకా తీవ్రంగా ఉంటే న్యూమోనియాకి కూడా దారి తీయొచ్చు. సో అసలు ఈ వైరస్ మనకి ఎలా వస్తుంది? అవతల వ్యక్తి సేమ్ కరోనాలానే, ఏదైతే కరోనా ఎలా అయితే ఇన్ఫెక్ట్ అయిందో సేమ్ అదే వైరస్ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ బ్యాక్టీరియా ద్వారా మనకి వైరస్ వస్తుంది. వైరస్ ఉన్న వారి యొక్క చేతులు ముట్టుకోవడం, చేతులు కడుక్కోకుండా మన ఫేస్ని ముట్టుకోవటం, వీటి వలన వస్తుంది. కేంద్రం ఏం చెప్తుందంటే ఇది భయపడాల్సిన విషయం ఏం కాదు, ఇది సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాత్రమే, ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి, వృద్ధులకి, రోగ నిరోధక శక్తి లేని వాళ్ళకి వస్తుంది ఎక్కువగా అని చెప్తున్నారు. సో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఇది సాధారణ శ్వాసకోశ వైరస్ మాత్రమే అని కేంద్రం చెప్తుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ కొత్తదేం కాదు, ఇదివరకే ఆల్రెడీ 2001లోనే నమోదైంది అని చెప్తున్నారు. ఇప్పుడే వస్తున్న సమాచారం ఏంటంటే ట్విట్టర్లో లాక్డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతుంది. లాక్డౌన్ పెట్టాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని కొందరు నిర్జనులు కోరుతున్నారు. ఇంకొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరి కొందరేమో బాధ్యతగా మానవతా దృక్పథంతో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్లో ఎంతో మంది ఉపాధి సన్నిహితులను కోల్పోయిన చిత్రవద అనుభవించాలని గుర్తు చేసుకుంటున్నారు. ఫార్మా మాఫియాను నిందిస్తున్నారు. కానీ లాక్డౌన్లో ఏం జరిగింది? ఆర్థికంగా ఎంతో మంది చితికిపోయారు. అలాంటి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి మనం అయితే మాత్రం కేర్ తీసుకోవాల్సింది సేమ్ కరోనా వైరస్ ఎలా అయితే ఉందో అదే మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటో అవే తీసుకోవాలి.